Watch full episodes on Jio Hotstar. ఆపండి, ప్రతి ఒక్క బండిని ఆపండి. ఈ లడ్డూ సింగ్ చూపుల్లో నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. హలో హలో ఆఫీసర్, మీ డ్రైవింగ్ లైసెన్స్ చూపెట్టండి, లేకపోతే నేను మిమ్మల్ని జైల్లో కూర్చోబెడతాను. ఓ, ఇక్కడ చెకింగ్ జరుగుతోందా? నేను ఏం చేస్తానో చూడండి. ఓ ఆగు 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 ఆగు. ఏంటయ్యా, త్వరగా వెళ్ళి పట్టుకోండి. శివా, రేవా, వెంటనే నువ్వు ఆ చోటుకు వచ్చేసాయి. నా జీపీఆర్ఎస్ ని నేను ఆన్ లోనే ఉంచాను, దాన్ని ఫాలో చేస్తూ వచ్చేయి. సరే శివ, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన శివకి సహాయం చేయాలి. ఓకే రేవా, లెట్స్ గో. కాస్తలో తప్పించుకొచ్చినప్పటికీ ప్రాణాలు పోయినాయి. లడ్డూ సింగ్ నన్ను పట్టుకోవడానికి వాళ్ళ పూర్తి ప్లాన్ తో వచ్చాడు. పోనీలే, ఎలాగోలా తప్పించుకున్నాను. మీరింకా తప్పించుకోలేదు అంకల్, ఈ ఆట ఇప్పుడే ప్రారంభమైంది. అరే, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? నువ్వు ఎవరు వచ్చిన పిల్లడా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. నేను ఓడిపోయాను. అది సరే గాని, మీరందరూ ఇక్కడ ఎలా వచ్చారు? నేను ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలుసు? అంకుల్, శివ రోబోట్ బిఏ ఇది చేసింది. అది ఎవరినైనా ఫాలో అవుతుంది. ఓ, రోబోటిక్ బీనా? అదే నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు దాకా ఇన్వెంటర్ ని ఎవరు కనిపెట్టలేకపోయారు. మిస్టర్ ఇన్వెంటర్, నువ్వు ఏది ఇన్వెన్షన్ చెయ్యాలనుకున్నా జైలుకి వచ్చి చేసుకో. అక్కడే నీ ఇన్వెస్టిగేషన్ కూడా జరుపుతాను, రా. నన్ను ఒక చిన్న రోబోట్ బీతో పట్టుకుంటారా? నేను ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని ఊరికే వదిలిపెట్టాను. ఒక బీ ఇప్పుడు ఏమేమి చేస్తుందో నేను ఇప్పుడు చూపిస్తాను. లడ్డూ సింగ్, నీ పని అయిపోయింది ఇప్పుడు. నేను తప్పు చేశాను. నీకేమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? నేను మంచోడ్లాగా ఉండాలనుకున్నాను, కానీ నేను మా అమ్మ నాన్న చెప్పిన మాట విన్నే లేదు. ఇవాళ నాకు వాళ్ళు బాగా గుర్తుకొస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఉండుంటే నేను వాళ్ళకి క్షమాపణ చెప్పుండేవాడిని. ఇన్స్పెక్టర్ గారు, నాకు ఒక సాయం చెయ్యాలి మీరు. మా అమ్మా నాన్న ఫోటో దయచేసి తెప్పించండి. మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను భరిస్తాను. మీరు ఏం చెప్పినా నేను అలాగే చేస్తాను. సరే 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 సరే, ఫోటోలేగా వస్తుందిలే. ఈ ఒక్క పని నేను తప్పకుండా చేయగలను. కానిస్టేబుల్, వెళ్ళు. వీళ్ళ ఇంటికి వెళ్ళి వీడి అమ్మా నాన్న ఫోటోలు తీసుకురా. అలాగే సార్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎంత మంచివారో మీకే తెలీదు. తీసుకొచ్చాను సార్, ఇదిగో తీసుకో. ఇక ఎటువంటి సమస్య లేదు. ఎంతసేపు నువ్వు క్షమాపణ కోరుకోవాలో కోరుకో. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. దయచేసి క్షమించండి. బాస్ ఫోన్ చేస్తున్నారు. హలో బాస్. నా కొత్త ప్లాన్ వినండి. ఓకే బాస్. ఇప్పుడు నా ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు
ఇప్పుడు రోబోట్ బి తయారైంది. లడ్డు సింగారు, ఫోటోతో పని అవ్వలేదు. మా అమ్మా నాన్నని క్షమాపణ అడుగుతానికి నేను స్వయంగా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి. ఓకే వెళ్ళిరా. అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఎలా వచ్చావురా బయటికి? కష్టంలో వెళ్ళు, వాడిని పట్టుకో. వాడు పారిపోతున్నాడు, త్వరగా రా. శివా గట్టిగా తగిలింది. నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావా? లేదు, నన్ను క్షమించండి బాస్. ఏ చిన్నపిల్లడా, నువ్వు మళ్ళీ వచ్చావా? నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ప్రాబ్లమే మీరే అంకుల్. నేను మీకు అప్పుడే చెప్పాను కదా, పిల్లాడని మాత్రం చెప్పొద్దు అని. నిన్ను చిన్నపిల్లాడని అంటే నువ్వేం చేయగలవు? ఈసారి గుర్తుంచుకోండి, శివ. నా పేరు శివ. అరే ఏం చూస్తున్నారు మీరు? వెళ్ళి వాడికి గుణపడని చెప్పండి. భయపడకు, ఇదిగో నేను వస్తున్నాను. పోలీస్ మైక్ వచ్చి పడిపోయాడు. పదండి, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లడ్డు సింగ్ గారు, త్వరగా లేవండి. లడ్డు సింగ్ గారు, లేవండి. ఏంటయ్యా వెళ్తురు? నాకు అసలు ఏం కనబడట్లేదు. కామ్ డౌన్ లడ్డు సింగ్ గారు, మీకు త్వరగా గుణం అయిపోతుంది. ఇదిగోండి తాతయ్య, తినండి. అరే ఈ ఈగ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? అందరినీ ఇబ్బంది పెడుతుంది. భీమ్సింగ్, త్వరగా ఈగను తోలే బ్యాటును తీసుకుంటా. తీసుకోండి. ఎందుకని నన్ను కొట్టారు? అరే లడ్డు సింగ్ గారు, మీ కంటికి ఏమైంది? తాతగారు, నా కళ్ళకి ఏదో వెళుతూరు కనబడింది. అప్పటి నుంచి ఏది కనబడట్లేదు. అందుకనే ఇలా నేను. లడ్డు సింగ్ సార్, మీరు జరగకండి. ఎలాగా ఉంటానంటే పిల్లలారా,
బి అంటే ఇలా ఉంటుంది చూసారా, బి చేసే పనులేంటో. కొట్టకండి, వద్దు, నన్ను వదిలేసి, నా వల్ల కావట్లేదు. నువ్వు ఈగని కొడుతున్నావా, అనవసరంగా నా ముక్కుని కొడుతున్నావా? శివ, ఈ రోజు యాంటిక్ స్టాచ్యూ ఎగ్జిబిషన్ ఉంది, మనం కూడా ఇక్కడికి వెళ్దాం. శివ, టైం అయిపోయింది, రండి వెళ్దాం. వావ్, ఇది సూపర్ ఐడియా, రండి అందరం వెళ్దాం. శివ, ఈ రోజు ఇంట్లో ఈగ నిన్ను బాగా విసిగించింది అన్నావు. అసలు ఆ ఈగ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. అది మళ్ళీ మళ్ళీ ఎందుకు నా వెంట పడిందని నాకు అర్థం కావడం లేదు. ఆ ఈగ వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది కదలకు కదలకు. నీ ముక్కు మీద ఈగుంటే ఈగనే కొట్టాను. బహుశా ఇది ఆ ఈగ అయి ఉండొచ్చు కదా. కానీ ఆ బీ ఇక్కడికెలా వస్తుంది? అదెప్పుడు నిన్ను ఫాలో చేస్తూ ఉంటుందా ఏంటి? యూడి, ఇప్పుడు నీ టర్న్. కదలకు, సరేనా? లడ్డు సింగ్ అంకుల్, ఆ ఈగ మీ ముక్కు పైనే ఉంది. బాబా, నా వల్ల కావట్లేదు. నేను ఇంతకు ముందే బాగా తీసుకున్నాను, ఇక నేను తీసుకోలేను. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఇది? చాలా బాగుంది చాలా బాగుంది. ఇక్కడ ఆ యాంటిక్ స్టాచ్యూస్ ఎక్కువగా లేకపోయినా కొనేవాళ్ళు మాత్రం చాలా మంది వచ్చారయ్యా. అందుకనే ఇక్కడ లాటరీలా పెట్టారు. ఆ లాటరీలో ఎవరు పేరు పడితే వాళ్ళు ఆ స్టాచ్యూని కొనుక్కోగలరు. సరేనా? ప్రతి ఒక్క దాని ధర ఇదిగో ఇక్కడ రాసే ఉంచారు. ఈ లాటరీని శివ తిప్పుతాడు. ఏయ్, ఈ టార్చర్ చేసే ఈగ ఇక్కడ కూడా వచ్చేసిందా? శివ, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఎప్పుడైనా నీ ఈ సంగతి తేల్చేస్తానులే. ఓహో, సారీ 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 బాస్. వామో, పడిపోయింది పడిపోయింది. లేదు లేదు లేదు, ఏంటిది ఒకటి తర్వాత ఒకటి. అయ్యో, అది పడిపోతోంది. పట్టుకోలేను, ఈగేమో నా ముక్కు పైన కూర్చుంది. ఈ స్టాచ్యూ పడిపోతుంది, పట్టుకోండి. నన్ను మీరు లాకప్ లో వేస్తారా? నేను మిమ్మల్ని ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వను. మీరు అనవసరంగా దిగులు పడద్దు. ఇక్కడ చాలా పెద్ద నష్టం జరిగింది. ఈ నష్టం ఎవరి వల్ల అయితే కలిగిందో వాళ్ళు తప్పకుండా ఈ నష్టానికి విలువైనదంతా వాళ్ళు తిరిగి ఇవ్వాల్సిందే లడ్డు సింగ్ గారు. అది మామూలు ఈగ కాదు. అది ఉదయం నుంచి నన్ను ఫాలో చేస్తూ ఉంది. ఖచ్చితంగా అందులో ఏదో ఒక సమస్య ఉంది. మనం ఆ ఈగని ఏం చేద్దాం? అరే, మా గ్రామంలో ఎక్కువగా ఈగలు వచ్చాయంటే మేము బెల్లంని యూజ్ చేసి వాటిని పట్టుకుంటాం. ఎందుకంటే దానిపైన కూర్చుంటే ఈగ అతుకుపోతుంది కదా. వావ్, సూపర్. అది నువ్వు చాలా ఇంటెలిజెంట్. అంతేగా? అరే, ఇప్పుడు నేనేం చేశాను? అరే, అది నువ్వేం చేసావో నీకు తెలీదా? నువ్వు ఈగను పట్టుకోవడానికి ఒక అద్భుతమైన ఐడియా అని చెప్పావు. అవును, అది నువ్వు ఒక గొప్ప ఐడియా ఇచ్చావు. కానీ బెల్లంతో ఈ ఈగని మనం ఎలా పట్టుకోగలం? ఇది చాలా ప్రమాదకరమైన ఈగ కదా. అది నిజమైన ఈగ కాదు. అలా ఉండే అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా అది మెటల్ ఈగ అయి ఉంటుంది. నా రోబోట్ బీ కూడా అచ్చం అలాగే ఉంటుంది. కాబట్టి మ్యాగ్నెట్ తో మనం దాన్ని తప్పకుండా పట్టుకోవచ్చు. ఎస్, గుడ్ ఐడియా. చూసారా,
నేనంత సులభంగా ఐడియా ఇస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి ఇంటెలిజెంట్నే, కానీ ఎప్పుడు నేను గర్వపడలేదు. నేను దీన్ని ఇప్పుడే చంపేస్తాను. శివ, సైకిల్ ని షేక్ చేయకు, నేను ఇప్పుడే చంపేస్తాను. తప్పించుకున్నాం. ఈగ తప్పించుకుంది. నేనే కదా ఇప్పుడు దాన్ని వదిలేశాను. నా రోబోట్ బి ఇప్పుడు దాన్ని ఫాలో చేస్తుంది. ఆ ఈగో ఓనర్ ఎవరో కనిపెట్టాల్సిందే కదా. మనల్ని టార్చర్ చేసేది ఎవరో చూడాలని ఉంది. ఈ బీలో యాంటీ మ్యాగ్నెటిక్ డివైస్ ని పెట్టాలి. శివ దీన్ని మ్యాగ్నెటిక్ ద్వారా పట్టుకోవాలన్నా సరే వాడు పట్టుకోకూడదు. ఇప్పుడు నేను ఇందులో యాంటీ మ్యాగ్నెటిక్ డివైస్ ని పెడతాను. ఇక అవసరం మీకు లేదు అంకుల్. ఇకపై ఆ ఈగ మీకు ఉపయోగపడదనుకుంటాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేసాను కదా. పిల్లాడా, నువ్వు మళ్ళీ వచ్చేసావా? నేను మీకు ఇంతకు ముందే చెప్పాను అంకుల్, పిల్లాడని మాత్రం చెప్పొద్దు. బాస్, తనని ఎందుకు మీరు చిన్న పిల్లడని చెప్పారు? తను బాగా కొడతాడు. వెదవల్లారా, వాడిని కొట్టండి. ఈసారి వాడిని వదిలిపెట్టకూడదు. నేను నిన్ను అస్సలు వదిలిపెట్టాను. నేను ఇంకా దెబ్బ తినలేను. నేను ఓడిపోయాను. లడ్డు సింగ్ గారు, నన్ను తీసుకెళ్ళిపోండి. తప్పకుండా తీసుకెళ్తాండ్రా. నిన్ను తీసుకెళ్లి ఎలాంటి జైల్లో పడేస్తాడో తెలుసా? ఈగలు మాత్రమే ఉన్న జైల్లో పడేస్తాండ్రా రే. బాగుందా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.